అనగా ఓ రాజుకి 7 కొడుకులు. ఇది మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ఈ కథని కామెడీగా ప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. అన్నలారా, తమ్ముళ్ళారా, కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ భూమి మీద అందరూ కూడా అనగనగా ఒక రాజుగారి 7 కొడుకులని మన కథను చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ ఎలా ఉంటారో మనం చూడలేదు. ఈ రోజు ఈ భూమి మీద అందరూ మనం చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్హ్యాపీ వై? లేకపోతే ఏడు తమ్ముడు, అనగనగనగనగా ఒక రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు. పాటలో చదువుకోవడం మాకేమైనా లాభం ఉన్నదా? తొక్కలో చేప కోసం చెప్పారు, మన కోసం ఏమైనా చెప్పారా? ఆ చేప పిత్తపరకెత్తింది, బొమ్మిడేంటి? అది ఎండితే ఏంటి, ఎండకపోతే ఏంటి? దాని అర్థం ఏంట్రా? నాకు డైలాగ్ రాయలేదు. సరే అయినా నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం వచ్చుచున్నది. మనమేమిటి, రాజుగారు కుమారులు ఏమిటి, చేపల కోసం అడవులకు వెళ్ళటం ఏంటి? ఊరూరు ఆదివారం సంతలు జరుగును కదా, సంతకెళ్ళి చేపలు కొనుక్కొని వచ్చును కదా. రాజుగారు కుమారులు మనం చేపలు పట్టుకుంటే ఎలా? అవును 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 అవును. దీని అర్థమేమి? డైలాగ్ లేదు. ఫోన్ వచ్చుతున్నది ఇప్పుడు. ఎవరు 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 ఎవరు? నాన్నగారు. నాన్నగారా? 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 పోటీ చేస్తాను. నాన్నగారు కూడా ఏం సాగదీయాలా నువ్వు? నాన్నరాజా వారు ఏంటి ఇలా ఫోన్ చేశారు? చేపలు కావాలనా? మళ్ళీ అన్ని చేపలు కావాలనా నాన్నరాజా వారు? అటుల్నే అన్నగారు, ఆయన ఇప్పటికిప్పుడు ఎండి చేపలు ఏ చెరువులో దొరుకుతాయి? ఎండి చేపలు చెరువులో కొడితే కత్తి ఎలా వెళ్ళిపోద్దేమనుకుంటున్నావు? నాన్నగారు ఎండు చేపలు తెమ్మని ఆజ్ఞాపించినారు. ఇప్పటికిప్పుడు ఎండు చేపలు ఎచ్చట దొరకవలను. సరే, ఈలోగా మనం ఏదైనా ఘనకార్యం చేసి నాన్నగారికి మంచి పేరు తెప్పిద్దాం. ఓకేనా తమ్ముళ్ళు? ఏమి చేద్దాం? తమ్ముళ్ళు వెనకండి. అక్కడ ఏదో అరివీర భయంకరమైన జంతువు ఒకటి కనిపించుచున్నది. అది ఈగ అన్నగారు. అడవి ఈగ. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? అడవులో ఉంటే దాన్ని అడవి ఈగ అంటారు కదా. మనకి ఇలాంటి డౌట్లు ఉండబట్టారా జనాలు మన గురించి వదిలేసి చేప గురించి చెప్పుకుంటున్నారు. తమ్ముడు, చచ్చిపోయిన దానితో యుద్ధం చేయవలను. బతుకున్నదైతే మన చంపివేయి. ఈగతో అరివీర భయంకరంగా యుద్ధం చేస్తాను. మీరు మీ సెల్ ఫోన్లతో నన్ను బంధించండి. యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని, ట్విట్టర్లోని అప్లోడ్ చెయ్యండి. నాన్నగారికి ఆ పిక్స్ పంపించండి. అది చూసి బలిరా బలి అని మన రాజ్యంలో విధి విధిన మన పోస్టర్లు తగిలించవలను. చాలా ఆనందంగా ఉన్నది. అప్లోడ్ చేయండి. చూస్తున్నావు అన్నగారు. నాన్నగారు, పిక్స్ చూసినారా? అరివీర భయంకరమైన యుద్ధాన్ని చూసినారా? ప్రజలందరూ సందడి చేయుచున్నారు. తమ్ముళ్ళు, అన్నలు, మీరు ఫోటోలు అప్లోడ్ చేశారే, నాన్నగారు చూసినారు, ఎంతో సంతోషించినారు. నాన్నగారి దగ్గర కప్పులు కూడా వచ్చేసారా? అప్లోడ్ కాదురా, అప్లోడ్ చేయడం. అసలు నీ చేపే ఎండలేదు మొదటి నుంచి. నీవు ఇలాంటి అడిగేవనుకో, నీ చేపను పబ్లిక్ కి తెలిసిపోద్ది. ఎంతవరకు నీదని తెలీదు. మీ అందరికీ శుభవార్త. ఏంటన్నగారు? నాన్నగారు నా పిక్స్ చూశారు. రాజ్యానికి వెళ్ళగానే నాకు పట్టాభిషేకం చేసి నన్ను రాజుని చేస్తానని మాట ఇచ్చారు. మళ్ళీ ఫోన్. నాన్నగారు, త్వరలోనే వచ్చేస్తున్నాను. పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ చేయించండి. ఉంటాను. ఈ శుభ సందర్భంలో ఎండు చేపలతో పాటు పీతలు కూడా కావాలా? ఇప్పటికిప్పుడు పీతలు ఎక్కడి నుంచి దొరుకుతాయి నాన్నగారు? చేపలు ఎండి చేపలు ఇదిగో బాబు, వెళ్ళరా.
చేప ఒక్కింటికి ఎంత తీసుకుంటావు? ఒకటి 100 రూపాయలండి. తట్ట మొత్తం ఎంత తీసుకుంటావు? 10 రూపాయలండి. చాలా ఎక్కువగా చెప్తున్నాడు రేటు. కొద్దిగా ఇంకో మాట చెప్పకూడదు? 50 రూపాయలు ఇచ్చేయండి. ఇది చాలా చౌకగా ఉంది. అందుకే మన గురించి చౌకగా చెప్పుకుంటున్నారు, చేపల గురించే ఎక్కువగా చెప్పుకుంటున్నారు. అబ్బా నా చేపలు. ఏమండి, మా ఆరుగురికే ఎండు చేపలు వచ్చినవి. అమ్మేసినాను బాబు, ఆరే మిగిలినయ్యా. ఆరే మిగిలయ్యా? ఇక్కడ ఎక్కడ చెరువు ఉంటది కదా, ఆ. ఒకటి పట్టించుకొని ఎండబెట్టేసుకోండి బాబా. ఇదిగో బాబు, నేను ఆల్రెడీ చేప గేలామేసి వచ్చేది, మీరు రమ్ము. ఓహో, ఓ, పడుతున్నావు. అన్నగారు సాధించినారు. రెండు రెండు బలా అన్నవారు బలా, ఎక్కువ ఊపకండి, చేప చచ్చిపోద్ది. కానీ ఇప్పటికిప్పుడు ఈ చేప ఎండుట ఎలా? నెల రోజులు ఇదే అడుగులో ఉందాం. చేప నువ్వు ఎందుకు ఎండలేదమ్మా? ఆ తర్వాత కథ నేను చెబుతాను. ఈడెవడరా? ఎవరాడు? నేను సరే చెప్పు, నువ్వు చేపను పైకెత్తు. చేప ఎందుకు ఎండలేదమ్మా? గడ్డి మోపు అడ్డం వచ్చింది కాబట్టి. ఏ గడ్డి మోపు ఎందుకు అడ్డొచ్చావు? నన్ను ఆవు మేయలేదు కాబట్టి. ఏ ఆగు! ఎందుకు మేయలేదు? పాలేరు నన్ను వదలలేదు కాబట్టి. అడ్డెడ్డెడ్డెడ్డె, ఏమయ్యా పాలేరు, నువ్వు ఎందుకే దాన్ని ఎప్పలేదు? మరేమో నన్ను సేవ కొట్టింది కదా, అందుకని సేవ ఎందుకు కుట్టేవాడిని? నా బంగారు పుట్లో ఏలు పెడితే కొట్టనా? నువ్వు ఆ బంగారు పుట్లో ఏలెందుకు ఎట్టావురా? అంటే అప్పుడు మరి అది నాకు ఏం చేయాలో అది సంగతిరా. అంటే ఇంతకాలం నువ్వు చేసిన ఈ ఒక్క పని కొరే జనాలందరూ చేప గురించి చెప్పుకుంటున్నారు, ఆవు గురించి, ఆఖరి గడ్డి గురించి చెప్పుకున్నారు, కానీ మా గురించి చెప్పారు. స్కిట్ వచ్చి సూపర్ గా ఉంది రాఘవ్ గారు. అసలు జడ్జెస్ తెగ ఎంజాయ్ చేశారు. రోజా గారైతే నవ్వి నవ్వి ఓహో ఆహా. మా అబ్బాయికి స్టోరీ చెప్తే కానీ నిద్రపోడు. వాడు ఎప్పుడు అడిగినా ఇదే స్టోరీ చెప్తా. వాడు బోర్ కొట్టకుండా ఇదే విని నిద్రపోతాడు. కానీ చాలా కలర్ఫుల్ గా ఉంది రాఘవ. మీ అందరి గెటప్లు చాలా బాగున్నాయి, అందరు బాగా చేశారు. మీ మొత్తం సెటప్ ఎంత బాగుందంటే జడ్జెస్ మీ ఎంట్రీ వెంటనే వాళ్ళ కెమెరా ఫోన్స్ తీసి పిక్చర్స్ క్లిక్ చేస్తారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎవర్ దిస్ హస్ హ్యాపెండ్. సో ఇప్పుడు నాగబాబు సార్ కి స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. చిన్నప్పటి నుంచి చదువుతున్నాయి కదా, ఈ కథని విజువల్గా ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అలాంటి వెధవలందరినీ మీరు చక్కగా రాజుగారు 7 కొడుకుల్ని చాలా హిలేరియస్ గా ఉంది. కానీ ఫినిషింగ్ బాగుంది. మాకు ఎప్పుడు ఎందుకు ఏలు పెట్టుంటాడు ఒక పొట్టలో అన్నది, అది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆయన సాగు కొట్టారు చూడు లాస్ట్కి వచ్చేటికి. గుడ్, చాలా బాగుంది.